తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి గులాబీ గూటికి చేరే దిశగా అడుగులు వేస్తున్నారు. దాదాపు 40 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడిగా కొనసాగిన జీవన్ రెడ్డి ఇదివరకే ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. బీఆర్ఎస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ నెల 13న ఆయన బీఆర్ఎస్ కండువా కప్పుకునే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జగిత్యాలలో భారీ బహిరంగ సభ నిర్వహించి ఆ సభలోనే చేరిక కార్యక్రమం చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి పార్టీ అధినేత కేసీఆర్ హాజరవుతారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే చేరిక అనంతరం జీవన్ రెడ్డికి పార్టీ కీలక పదవి ఇవ్వాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్లు సమాచారం. జీవన్ రెడ్డి రాకతో ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ కు మరింత బలం చేకూరుతుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి గులాబీ గూటికి చేరే దిశగా అడుగులు వేస్తున్నారు. దాదాపు 40 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడిగా కొనసాగిన జీవన్ రెడ్డి ఇదివరకే ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. బీఆర్ఎస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నెల 13న ఆయన బీఆర్ఎస్ కండువా కప్పుకునే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జగిత్యాలలో భారీ బహిరంగ సభ నిర్వహించి ఆ సభలోనే చేరిక కార్యక్రమం చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి పార్టీ అధినేత కేసీఆర్ హాజరవుతారా అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇదిలా ఉంటే చేరిక తర్వాత జీవన్ రెడ్డికి పార్టీ కీలక పదవి ఇవ్వాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్లు సమాచారం. జీవన్ రెడ్డి రాకతో ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ కు మరింత బలం చేకూరుతుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు ఫోన్ ద్వారా అందిస్తారు. సైదులు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఈ నెల 13వ తారీఖు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తి వ్యక్తపరిచిన తర్వాత, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఏ పార్టీలో ఆయన జాయిన్ అవుతారని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరిగింది. సో ఈ నేపథ్యంలో ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. తన అంచనా వర్గం అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. సో ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అమెరికా పర్యటనలో ఉన్నారు కాబట్టి అమెరికా పర్యటన కేటీఆర్ ముగించుకొని వచ్చిన తర్వాత ఆయన నేరుగా జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లే అవకాశం ఉంది. జీవన్ రెడ్డితో కలిసిన తర్వాత డేట్ కూడా ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. ఈ నెల 13వ తారీఖు రోజు జగిత్యాల్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఆ బహిరంగ సభలో కేసీఆర్ సమక్షంలో జీవన్ రెడ్డి చేరే అవకాశం అయితే ఉంది. అయితే బహిరంగ సభపై ఇంకా క్లారిటీ కానప్పటికీ కూడా ఒకవేళ ఉంటే మాత్రం బహిరంగ సభలో ఆయన జాయిన్ కావచ్చు, లేదంటే మాత్రం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలోనే ఆయన జాయిన్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది కేసీఆర్ సమక్షంలో. ఆయనతో పాటు జగిత్యాల నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పక్కన ఉన్నటువంటి జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఆయన అంచర్ వర్గం ఎవరైతున్నారో వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం అయితే ఉంది. అయితే గత కొంతకాలంగా తన ప్రధాన అనుచరుడైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సంజయ్ పై అసంతృప్తి వ్యక్తపరుస్తూ వస్తున్నాడు. సో ఆయన కాంగ్రెస్ పార్టీకి కొంత అంటగాగుతూ ఉన్నాడు. ఆయనకు ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ ఉంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినప్పటికీ, సో ఆయన బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినప్పటికీ ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని స్పీకర్ తీర్పిచ్చినప్పటికీ కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే చెప్తూనే కాంగ్రెస్ పార్టీలో ఆయనకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది. మొదటి నుంచి కూడా నేను 40 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, నాకు ప్రాధాన్యత లేదు, తగ్గిపోయింది అనేది కూడా ఆయన అనేక సందర్భంలో మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తి కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి సో ఇక ఆయన బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిదామని చూస్తున్నారు. కాబట్టి ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఈ నెల 13వ తారీఖు కేసీఆర్ సమక్షంలో జాయిన్ అయిన తర్వాత ఆయనకి పార్టీ ప్రధాన కార్యదర్శిగా పదవి కూడా ఇస్తారని కూడా చర్చ జరుగుతుంది. గతంలో చూస్తే కేశవరావుకి బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ పదవి ఇచ్చారు. సో ఆ స్థానంలో జీవన్ రెడ్డికి జనరల్ సెక్రటరీ పదవి ఇస్తారని కూడా అందరూ భావిస్తున్నారు. కాబట్టి ఆయన చేరికకు దాదాపుగా రంగం సిద్ధమైంది. కాబట్టి సో ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ సమక్షంలో ఆయన పార్టీలో జాయిన్ అవుతారా, లేదంటే జగిత్యాల్లో భారీ బహిరంగ సభలో ఆయన జాయిన్ అవుతారా అన్నది కూడా తెలియాల్సింది. అయితే జీవన్ రెడ్డి అనుచరులు మాత్రం భారీ బహిరంగ సభ ఒకటి ఏర్పాటు చేస్తే బాగుంటుంది, బహిరంగ సభలోనే జాయినింగ్ ఉంటే బాగుంటుంది అనేది కూడా బీఆర్ఎస్ పార్టీకి చెప్పినట్టు తెలుస్తుంది. ఆ పార్టీ
దృష్టిలో ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఈ సమయంలో సభ పెట్టాలా లేదా ఒకవేళ సభ పెడితే సాయంత్రం వేళల్లో పెట్టాలని కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి 13వ తారీఖు రోజు సో ఆ రోజు సాయంత్రం బహిరంగ సభ పెడితే జగిత్యాల నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బహిరంగ సభకు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో రాజీనామా చేశారు కాబట్టి సో ఆయన అనుచర వర్గం మొత్తం కూడా బహిరంగ సభకు హాజరయ్యే అవకాశం అయితే ఉంది. ఆయన అనుచరులందరూ కూడా పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. మంచి సక్సెస్ కూడా అవుతుందని కూడా భావిస్తున్నారు. కాబట్టి సో ఏదేమైనా ఈ నిర్ణయాలు మాత్రం తీసుకోవాల్సింది కేటీఆర్ కాబట్టి కేటీఆర్ అమెరికా పర్యటన ఉన్నారు కాబట్టి అమెరికా పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత మాత్రమే బహిరంగ సభన లేకపోతే ఎర్రబల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ సమక్షంలోనా అనేది కూడా మనకి క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. కేటీఆర్ అమెరికా పర్యటన ఈ నెల 8న ముగించుకుని హైదరాబాద్కి వస్తారు. 9వ తారీఖు రోజు జీవన్ రెడ్డితో భేటీ అవుతారు. భేటీ అయిన తర్వాత నేరుగా ఎర్రబల్లి వ్యవసాయ క్షేత్రం కేసీఆర్ దగ్గరికి వెళ్ళి కేసీఆర్ తో కూడా భేటీ అవుతారు. భేటీ అయిన తర్వాత ఒక నిర్ణయం వస్తుంది. అప్పుడు మనకి వ్యవసాయ క్షేత్రంలో జీవన్ రెడ్డి జాయినింగా లేదంటే జగిత్యాల బహిరంగ సభలో జాయినింగ్ అనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం అవుతుంది. మొత్తానికి మాత్రం 13వ తారీఖు రోజు మాత్రం జాయినింగ్ కి ముహూర్తం రంగం సిద్ధం చేసుకున్నారు జీవన్ రెడ్డి. రైట్, థ్యాంక్ యూ సైదులు.